వాట్ అన్నా 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 కొంచెం హిమాలయన్ ఫ్లాష్ మ్యాన్ ద ఫేవరెట్ పార్ట్. ఇప్పుడు మనం ఇంటర్సెప్టర్ నడుపుతున్నాం విత్ AW102 ఎగ్జాస్ట్. అరే ఆవేంద్ర ఏది అయ్యో ఆర్చిడ్లో నుంచి వెళ్దాం. హే చింటూ ఎప్పుడొచ్చావు? చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి ఆ ఫారెస్ట్. వావ్ సూపర్ అన్న సూపర్. So hey guys, welcome back to my YouTube channel and what and as usual వీకెండ్ కాబట్టి రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి ఏంటో తర్వాత చెప్తా. సో టైం వచ్చేసి అరౌండ్ 5 అవుతుంది, 5:10 అవుతుంది. అండ్ ఐఎమ్ రన్నింగ్ లేట్ అనమాట. 5:30కి నేను కుకట్పల్లిలో ఉండాలి. అండ్ ఇప్పుడు 5 అయింది. నాకు యాక్చువల్గా కోల్డ్ ఉంది అనమాట. కోల్డ్ ఇంకా ఫీవర్ ఉంది. మేబీ నా వాయిస్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మేము కలిసి కుకట్పల్లి సైడ్ వెళ్ళాలి, నిజాంపేట ఎక్స్ రోడ్. అమీర్పేట వెళ్తాం రా. ఇంకెట్ వెళ్తాం? లక్కడి కప్పల నుంచి వెళ్తావా? సో మా బాయ్స్ గురించి తెలిసిందే కదా, మొత్తం ఒక దగ్గర ఆగంటే ఇంకా 4 కిలోమీటర్ల ముందుకు వెళ్ళి ఆగుతారు. ఫ్లాష్ మ్యాన్లు అందరూ. ఒకటి అమ్మ ఫ్లాష్ మ్యాన్, ఇంకో 2 ఫ్లాష్ మ్యాన్లు కూడా ముందుకు వెళ్ళిపోయారు. నేను సిగ్నల్ దగ్గర ఆగిపోయినా. సేమ్ లాస్ట్ అంటే లైనప్ ఇంటర్సెప్టర్, నా హిమాలయన్ 411, బుల్లెట్ 350, స్క్రామ్లో 400XC, హిమాలయన్ 450. సో బాయ్స్ అందరూ మంచిగా హెల్మెట్స్ వేసుకుని ఇదన్నమాట లైనప్. సో కుస్రాంపల్లి వాటర్ ఫాల్స్ అనుకుంటాం. మేము చెంచోలి సైడ్ కుస్రాంపల్లి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది, అటు వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ ఇయర్ నేను చించోలి వెళ్ళా, క్రేజీ రైడ్ ఉండే అది. అండ్ అందుకే మళ్ళీ చించోలి సైడ్ వెళ్దాం అనుకుని వచ్చాం గైస్. నా లాస్ట్ వీడియోకి చాలా ఎక్స్పోజ్ అయిపోయింది ఫుటేజ్, సో సరిగ్గా రాలేదు. నేను ట్రై చేసా గ్రేడ్ చేయడానికి అండ్ ఆ మాత్రం వచ్చింది. సో సరిగ్గా రిట్రీవ్ కాలేదన్నమాట ఫుటేజ్. సో ఇప్పుడు జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట. అన్ని సెట్టింగ్ చూసుకొని, ఫిల్టర్స్ చెక్ చేసుకొని. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అవుతున్నట్టుంది. ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. బిట్టు ముందుకు రారా. సో నిన్న మావాడు కొత్త హెల్మెట్ కొన్నాడు గైస్. లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే మావాడు హాఫ్ ఫేస్ ఈరోజు చూడు బుల్లెట్తో అడ్వెంచర్ చేస్తారంట. ఇండికేటర్ ఒక దగ్గర, ఫ్రంట్ హెడ్లైట్ ఒక దగ్గర ఉంటుంది. హాఫ్ ఫేస్ హెల్మెట్ నుంచి ఫుల్ ఫేస్ హెల్మెట్కి సల్లి పడింది అనమాట. పార్డన్, సారీ. నిన్న నైట్ కొన్నాడు మావాడు హెల్మెట్, యాక్జర్ సాలిడ్ బ్లాక్ గ్లాస్. అన్నా కొంచెం లెఫ్ట్ కొడుతురా, మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోవచ్చు కదా సైడ్ నుంచి. బ్యూటిఫుల్ క్లౌడ్స్ బ్రో, ఎంత బాగున్నాయి క్లౌడ్స్.
ఎట్లా ఇట్లానా? హిమాలయన్ గుంతలు ఉండవు ఏముండవు, వదిలేసి వెళ్ళిపోతుంది అది. దట్స్ ద రీజన్ ఐ లవ్ హిమాలయన్. ఆదిత్య 0 బాబులు ఉండదు నాకు. ఫ్లాష్ మ్యాన్ నా బాబులు ఉండదు. ఒకటి అమ్మో ఫ్లాష్ మ్యాన్. ముంబైకి వెళ్ళిపోదాం బ్రో. సో ఇప్పుడే టోల్లో స్టార్ట్ అయింది. ఇప్పాక రోడ్లు అయితే వర్స్ట్ ఉండే అసలు. ఆ రోడ్కి రేటింగ్ ఏంటంటే 0.5 ఇస్తా 10కి. సో మచ్ విండ్. ద ఫేవరెట్ పార్ట్. నాకు అర్థం కాదు ఏంటంటే ఎండ ఉంది, మబ్బులు ఉన్నాయి, ఏం అర్థమైతే లేదు. రెయిన్బో వస్తుంది ఈరోజు. A few moments later. సో క్విక్ బ్రేక్ అనమాట. సంగారెడ్డి నుంచి వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ ఇది. సో టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఆగాము ఇక్కడ. ఇది పెట్టి ఇలా ఫొటోస్ తీసా అనమాట. చాలా సీనిక్ ఉంది కదా ప్లేస్, చూడండి మీరే. హిమాలయన్ ఇంటర్సెప్టర్, బుల్లెట్, స్క్రామ్లర్, హిమాలయన్. A few moments later. ఇందాక 8 o'clock అక్కడ ఆగాం. టైం వచ్చి 9:30 అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇంటర్సెప్టర్ నడుపుతా 90%. చలో లెట్స్ గో. ఇప్పుడు మనం ఇంటర్సెప్టర్ నడుపుతున్నాం విత్ AW102 ఎగ్జాస్ట్. AW102తో నడుపుతున్నాం అనమాట. చాలా లేంది ఇంటర్సెప్టర్ నడిపి కూడా. సార్ దీని ఎగ్జాస్ట్ నోట్ ఇస్తారా? I'll show you the exhaust note of this. Okay. Yeah, bro. Oh, yeah. అరే క్రేజీ విండ్ బ్లాస్ట్ వస్తుందిరా బండి. సో బేసిక్గా ఈ ఇంటర్సెప్టర్ నేను చాలా రోజుల తర్వాత నడుపుతున్నా. ముందు మొత్తం గల్లీలో నడుపుతున్నా మా ఫ్రెండ్ గాంది. సో దీనికి చాలా విండ్ బ్లాస్ట్ ఉంది. నాకు ఆ విండ్ బ్లాస్ట్ ఏమో అలవాట్లేదు. ద ఎగ్జాస్ట్ ఇస్ సో సూదింగ్. సో ఈ కెమెరా వల్ల ఎయిర్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట నా హెల్మెట్ నుంచి. సో హెల్మెట్ మొత్తం ఇట్లా 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 షేక్ అవుతుంది.
హెల్. Hell, man. మొత్తం గూస్ బంప్స్ ఫీల్ వస్తుంది కదా, గూస్ బంప్స్. అది చూడు. సో ఈ రెవల్యూమీటర్ చూడండి, సౌండ్ ఎంత క్రేజ్ వస్తుందో. క్రేజీ డ్యామ్. దిస్ షిట్ ఇస్ క్రేజీ. నేను ఈ బండి కొందామనుకున్నా. నా 10th రిలీజ్ అయింది బండి. సో అప్పటి నుంచి నాకు 650s అంటే చాలా ఇష్టం. బట్ దెన్ ఇంట్లో వాళ్ళకి 650cc స్పీడ్ అవుతాయని భయం వేసి నాకు 411 ఇప్పించారనమాట. అండ్ ఇది BS6 వేరియంట్. 2024లో ఉన్నారంట ఇవ్వండి ఆదిత్య. ఈయనందిగా ఇదేట్రా వస్తున్నాడు. వావ్, అరే ఆవేంద్రా ఏది ఓహో. అరే 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 అలా ఆఫ్ రోడ్ చేద్దామని చెప్పి వెళ్తున్నా అనమాట. ఏంటంటే అంటే ఈ ఆర్చర్డ్లో నుంచి వెళ్దాం. నా కెమెరా ఫక్. ఏది ఎక్కడ తాకితే అర్థం కావట్లేదు, కానీ క్రేజీ ఉంది. ఎట్టంటే అటు వెళ్ళిపోతున్నా. యా ట్రాక్షన్ కంట్రోల్ ఇది లైక్ ABS ఆన్లో పెట్టాను ఇప్పుడు. యా ఎక్కడొచ్చాం, మళ్ళీ ఇటు వెళ్దాం. క్రేజీ ఉంది. ఆ గుంతలు ఇప్పుడు వెళ్ళేవే, ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఓకే యప్. నాకు ఎట్టాలో అర్థం కావట్లేదు. ఓకే మా హైట్, నా కెమెరా, నా హెల్మెట్, నా హైట్కి ఈ చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఓహో ధూళపేట, ధూళి ఎక్కువ. ఓ మై గాడ్ గుంత.
ఎటున్నారు బాయ్స్? ఎటు వెళ్ళాం, ఎటు వచ్చాం? అటు వెళ్ళాము. హే చింటూ, ఎప్పుడొచ్చావు? నక్క కుక్క ఇది. సో అన్ని బండ్లు ఇలా పడుకోబెట్టి ఫొటోస్ తీసామన్నమాట. హ్యాడ్ రియలీ గుడ్ టైం. అటు సైడ్ అలా ఆఫ్ రోడింగ్ చేసి అలా నడిపి క్రేజీ ఎంజాయ్ చేసాం. నేను మళ్ళీ ఇంటర్సెప్టర్ నడుపుతా కొంచెం లేపి ఫైర్ పెట్టి. క్రేజీ. సో టైం వచ్చేసి 11 అయిందనమాట. అండ్ మేము ఆల్రెడీ వచ్చాము ఇటు లాస్ట్ ఇయర్. కాకపోతే ఆదిత్య ఇంకా భార్గవతో ఫస్ట్ టైం రావడం ఇటు. నేను రిషబ్ ఇటు ఆల్రెడీ వచ్చాం. అండ్ ఈరోజు అయితే క్రేజీ ఎంజాయ్ చేసాం. లాస్ట్ టైం కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి, హడావిడి ఉండే. ఈసారి అయితే లిటరల్గా క్రేజీ ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ ఈ ఇంటర్సెప్టర్ ఇంకా ఈ AEW ఎగ్జాస్ట్ అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు టూరింగ్ చేసేటప్పుడు. ద ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ గుంతలు క్రేజీ ఉన్నాయి చాలా. అయ్యా సో ఈ వీకెండ్ అయితే క్రేజీ, ఈ రైడ్ అయితే క్రేజీ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పటివరకు అయితే. సో ఫార్ సో గుడ్. Holy యా ఆ ముందు క్లౌడ్ చూడు, నాకు అర్థమైపోయింది ఈవినింగ్ సిచ్యువేషన్. A few moments later. అక్కడ బండ్లు పెట్టేసాం అనమాట. అక్కడ నుంచి 2 kilometers వాక్ చేయాలి. చూడండి అందరూ వెళ్తాం. హెల్మెట్స్ ఇంకా బండ్లు అక్కడే పెట్టాం. ఇప్పుడు ఈ ట్రెక్ నుంచి వెళ్ళాలి. సో ఒక హాఫ్ అన్ అవర్ నడవాలంట, 2 kilometers డిస్టెన్స్. తర్వాత మీట్ అవుదాం. సో ఇప్పుడే వాటర్ ఫాల్స్ వచ్చాం. అండ్ లుక్ అట్ దిస్ వ్యూ. ఇప్పుడే చెంచోలి వైల్డ్ లైఫ్ సాంచురీ అనమాట. అయిపోయింది ట్రక్. 2 kilometers వాక్ అయిపోయింది చెంచోలి వైల్డ్ లైఫ్ సాంచురీ నుంచి ఆ ఫారెస్ట్కి. ఇంకా ఆన్లైన్ उधर रुक के 2 किलोमीटर पैदल जाना है. ఓకే సో వీఆర్ హెడింగ్ బ్యాక్ హైదరాబాద్కి. మొత్తం ట్రెండ్స్ అయిపోయా. నేను అక్కడ కొంచెం బండి తీసేసరికి చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉండే రివర్స్ దీనికి. Okay, so we're back with our OG Himalayan.
అరే సపోర్ట్ వస్తలేం రా. हाय बोलो हाय. ఓకే సో 2:30 అవుతుంది టైం. బాయ్. ఈరోజు నాకు లిటరల్గా పొద్దున అసలు హెల్త్ బాగాలేదు, అయినా వచ్చాను. అండ్ హైదరాబాద్కి 140 కిలోమీటర్స్ 110 కిలోమీటర్స్ ఉంది. నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు 140 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇంకా 140 + 170 310 కిలోమీటర్స్ నడపాలి. సరే 310 టోటల్, 170 ఆల్రెడీ ట్రిప్ వేసి 0 చేసుకుని వచ్చాను. అది అనమాట ఈరోజు సీన్. ఓకే యా. సో నేను అందరూ ముందు వెళ్ళిపోయారు, నేను ఎఫిషియెంట్ వేగా వెళ్తున్నాను అనమాట. నేను స్పీడింగ్ చేయను ఇప్పుడు, నా పెట్రోల్ నాకు ఇంపార్టెంట్. అది లెక్క అనమాట. 140 అంటే ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అయితే నేను మళ్ళీ కొట్టియాలి, అది ఇంకో బాధ నాకు. సో బేసిక్గా నేను స్టార్టింగ్ నుంచి 80-90 స్పీడ్లో వస్తే మంచి ఎఫిషియెంట్ ఉన్నా, కానీ నా బండి నేను వేరే దానికి ఇచ్చి నేను వేరే బండి నడిపా కదా. సో ఆ బండికేమో రోర్ చేయడం ఇష్టం అనమాట ఇంటర్సెప్టర్స్కి. అండ్ అదైతే వేరే ఉండే AEW ఎగ్జాస్ట్ 102 సిరీస్. ఇప్పుడు జహీరాబాద్ సంగారెడ్డి అండ్ దెన్ మియాపూర్ బాలాపూర్, అదనమాట. అంటే మధ్యలో చాలా ఉంది అనుకో మియాపూర్ నుంచి బాలాపూర్లో. ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ ఉండదు నా ఫీలింగ్. ఓ మై గాడ్, థండర్ స్టార్మ్ అహెడ్. అబ్బా క్లౌడ్ చూడండి గైస్ మీరే. దేవుడు ఎలా సృష్టించారో నాకు తెలీదు గైస్, చాలా బాగా సృష్టించాడు. సో అందరు 1-2 కిలోమీటర్స్ ముందున్నారు, 100-120లో కొట్టిరు. మా మమ్మీ చెప్పింది పొద్దున స్లోగా వెళ్ళామని, అందుకనే స్లోగా వెళ్తున్నా. వావ్ సూపర్ అన్న, సూపర్ అసలు చూడంగా కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయిండు బ్రో. హుగ్గేలి సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ యాక్చువల్లీ ఈరోజు. ఎందుకంటే నిన్నటి వరకు నా బాడీ అసలు నా మాట ఏంటుండే కాదు, మొత్తం డీలా ఉండే బాడీ, ఫుల్లీ టైర్డ్. అండ్ చాలా అంటే చాలా టైర్డ్ ఉన్నా. యా కోల్డ్ ఉండే అండ్ దెన్ ఫీవర్ ఉండే లైట్గా, అసలు క్రేజీ సిక్ ఉండే అనమాట నేను. సో ఇక్కడ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైనా మార్పులు ఏమైనా చేయాలనుకుంటే నా వీడియోస్లో మేక్ ష్యూర్ యూ కమెంట్ డౌన్. అండ్
ఐ మీన్ ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి. నేను అన్నీ యాక్సెప్ట్ చేస్తా, గుడ్ బ్యాడ్ ఎనీథింగ్. అండ్ దెన్ ఇంకా లైక్ చేయండి, కుదిరితే 3-4 షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేపియండి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. అండ్ యా, దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. థ్యాంక్ యూ. Signing off. This is me, your Bhargav Teja. Thank you everybody.